ఆదిలాబాద్లో తాను చేసిన వ్యాఖ్యలపై మంత్రి జూపల్లి స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలు వక్రీకరించానని అన్నారు. 7 సార్లు పోటీ చేసినా ఏ వేదికపైనా ఎలాంటి హామీలు ఇవ్వలేదు. అయినా కూడా అన్ని పనులు చేశాను అని చెప్తే దాన్ని వదిలేసి జూపల్లి అస్త్రాన్ని వదిలేశారు. నిరాశలో ఉన్నాడని బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గురుకుల స్కూల్లో మాట్లాడిన తర్వాత ఇంకో సందర్భంలో ఒక నియోజకవర్గానికి సంబంధించి యొక్క పంపిణీ చేసే కార్యక్రమం అంటే వెల్ఫేర్ పంపిణీ కార్యక్రమం భాగంగా నేను మాట అన్నా. ఏమన్నా ఇది కూడా ఇట్లే ఉంటుంది, అశ్వత్థామ అధోకు జరిగినట్టుగా. నేను అన్నటువంటి సందర్భాన్ని వదిలేసి ఏ సందర్భంలోనైనా నేను 7 పర్యాయాలు పోటీ చేసిన 7 పర్యాయాలు కూడా పోటీ చేసిన సందర్భంలో ఎక్కడ ఏ వేదిక పైన కూడా నేను హామీలు ఇవ్వలేదు. అయినా అన్ని పనులు చేసిన ఏ ఒక్క హామీ ఇవ్వకపోయినా అనే మాట నేను మాట్లాడడం జరిగింది. దాన్ని వదిలేసి మళ్ళీ ఈ సిగ్గుందా అని మాట్లాడేటువంటి కేటీఆర్ సంబంధించినటువంటి సోషల్ మీడియా కావచ్చు, ఇంకోరు కావచ్చు, బీఆర్ఎస్ సోషల్ మీడియా కావచ్చు, దాన్ని వదిలేసి అంటే జూపల్లి గారు అస్త్రాలు వదిలేసిండ్రు, నైరాశ్యలు ఉన్నారు, నిరాశలు ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు. ఏ పార్టీకి తెలియదు అంటే అసలు వాస్తవం నేను మాట్లాడింది. వీళ్ళు మీడియాలో ప్రచారం చేస్తున్నది ఏంటి? నేను తప్పు మాట్లాడినా అబద్ధం మాట్లాడినా ఉన్న వాస్తవే మాట్లాడినా. అయినా కూడా హామీలు ఇవ్వకపోయినా అన్ని పనులు నెరవేర్చిన కాబట్టి మళ్ళీ నన్ను శాసనసభకు పంపించారు. ఇది వదిలేసి ఏదో నిరాశలో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు, నైరాశ్యలు ఉన్నటువంటి మాట మరి వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కావచ్చు. ఆదిలాబాద్లో గురుకుల స్కూల్లో మాట్లాడిన తర్వాత ఇంకో సందర్భంలో ఒక నియోజకవర్గానికి సంబంధించి యొక్క పంపిణీ చేసే కార్యక్రమం అంటే వెల్ఫేర్ పంపిణీ కార్యక్రమం భాగంగా